ఏడో జోడైన అమ్మాయితో పెళ్లైంది. వాళ్ళ దాంపత్యానికి గుర్తుగా 2 పిల్లలు కూడా పుట్టారు. అంత సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న ఈ వివాహ ప్రయాణంలో ఏమైందో ఏమో ఊహించని టర్న్ తీసుకున్నాడు. బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ట్రాన్స్జెండర్తో సహవాసం చేయటం మొదలెట్టాడు. ఏమిటి అని అడిగితే ఇన్ని రోజులు ఫ్రెండ్ అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా ఇంటికి తీసుకొచ్చేశాడు. ఇదేంటని నిలదీస్తే పెళ్లి చేసుకున్నానని చెప్పి అందరినీ షాక్కి గురిచేశాడు. ఈ విచిత్ర ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన బింగి రాజశేఖర్కు పెంబట్ల గ్రామానికి చెందిన లాస్యతో 2014లో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా రాజశేఖర్ హైదరాబాద్కు చెందిన దీపు అనే ట్రాన్స్జెండర్తో చనువుగా ఉంటున్నట్లు భార్య గుర్తించింది. ఆమెతో పరిచయం క్రమంగా సహజీవనానికి దారితీసింది. తరచూ వీడియో కాల్స్ మాట్లాడడం, తన భార్య పిల్లలను వదిలేసి వారంలో 4-5 రోజులు హైదరాబాద్కి వెళ్లి ఆమెతోనే ఉంటున్నాడు. భర్త తన్ను వదిలి ట్రాన్స్జెండర్తో సహజీవనం చేస్తుండడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ భార్య తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషయం తెలిసి ఆమె కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భార్య ఆత్మహత్యకు యత్నించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పటికీ రాజశేఖర్ ఇంటికి రాకపోవడంతో లాస్య కుటుంబీకులకు అనుమానం బలపడింది. రాజశేఖర్ ట్రాన్స్జెండర్ దీపుతో కలిసి ఉంటున్న గదిని గుర్తించిన బంధువులు వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గదికి బయట నుంచి తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పేరు రాజశేఖర్. ఇప్పుడు 2 కొడుకులు ఆయనకు, 2 కొడుకులు నా బిడ్డకు. ఇప్పుడు ఆమెను పట్టుకొని వచ్చిండు, ట్రాన్స్ పట్టుకొని వచ్చిండు, పెళ్లి చేసుకున్నా అంటుండు. నా బిడ్డ పరిస్థితి ఏంటిది? నా బిడ్డ మందు తాగింది సార్. వీళ్ళిద్దరు టార్చర్ పెడితే నా బిడ్డ మందు తాగింది. ఏమంటుండు? పెళ్లి చేసుకున్నా నేను చూసడానికి వచ్చిన అంటుండు. ట్రాన్స్ ఏమంటుండు? పెళ్లి చేసుకున్నా నేను ఉంచుకుంటా, విడాకులు ఇస్తా అంటుండు సార్. రాత్రి నా బిడ్డ మందు తాగింది కదా, ఇప్పుడు నేను వచ్చిన అన్నాడు. వచ్చినోడు భార్య దగ్గరికి రావాలి కదా, భార్య దగ్గరికి రాలేడు, ఇంటికి వచ్చిండు. నేను చూసి ఇంట్లో ఉన్నారు కదా, తాళం వేసిన బయటకు వెళ్ళకుండా. బాధితురాలి తల్లి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి వివరాలు సేకరించి రాజశేఖర్ దీపులను పోలీస్ స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ప్రారంభించారు. ఈ వ్యవహారంపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన జగిత్యాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబ సంబంధాల భవిష్యత్తు ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు? కామెంట్లో తెలపండి.